అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రైతుబడి యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం మనము ఈ వీడియోలో ఏంటంటే పత్తి పంట గురించి చెప్పడం జరుగుతుంది. సో పత్తి పంటలో మొదటి దప్ప ఎరువులు ఏమేయాలి, ఎలాంటి ఎరువులు వేయాలి, అసలు ఎలాంటి ఎరువులు వేసుకుంటే మన పంట దిగుబడి రావడానికి ఆస్కారాలు ఉంటాయి, ఎంత మోతాదులో, కానీ అసలు పంట మొత్తానికి వాడాల్సిన రేషియో ఎంత, ఓకేనా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం చేస్తాను. సో ప్రధానంగా ఏంటంటే మనం పత్తి అనేది బంగారు పంట అంటారండి, తెల్ల బంగారం అంటారు చాలా. సో తెల్ల బంగారం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఉంది సాగు చేసేదానిలో. అందులో మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 3వ స్థానంలో ఉంది. ముందుగా గుజరాత్, ఆ తర్వాత మహారాష్ట్ర, మూడోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి సో పత్తి సాగు చేసిన ప్రతి రైతున్నా కూడా మొదటి దాప వేసే ఎరువుల మీదనే బేస్ అయి ఉంటుంది. కాబట్టి వచ్చే మొదటి ఏదైతే బోల్ ఉంటుందో అది 5 to 8 grams ఉంటుంది. కాబట్టి మనం చేసే మొదటి దాప ఎరువుల మీదనే బేస్ అయి ఉంటుంది. అలాంటి ఎరువులు ఎలాంటి వేసుకుంటే బాగుంటుందనే విషయాన్ని మనం వీడియోలో స్పష్టంగా తెలిసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఏంటంటే మన వీడియో మొదటిసారి చూసేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి విషయాలు, మంచి సంవత్సరం ఇప్పుడు మీకు అందుబాటులో ఉంచుతాం. కాబట్టి ఇటు విషయాలు మీ అందరికీ అందాలి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ప్రతి విషయం మీ దాకా చేరుతుంది, ఓకేనా. సో టాపిక్గా వెళ్ళిపోదాం. పత్తి అనేది ప్రధాన వేసే ఎరువుల పంట యొక్క రేషియో మనం మాట్లాడుకున్నట్టయితే నత్రజని, భాస్వరం, పొటాష్. నత్రజని వచ్చేసి 50 kgs, 24 kgs ఫాస్ఫరస్, అలాగే 24 kgs పొటాష్ అనేది పంట మొత్తానికి అవసరము. దీన్ని మనం బ్యాగులలో సూట్ ఎరువుల్లో తీసుకున్నప్పుడు ఏంటంటే 110 kgs యూరియా, అలాగే ఒక బస్తా DAP, 40 kgs MOP, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ఈ వేసుకునే టోటల్ అవసరం పడుతుంది. సో దీన్ని ఏంటంటే మనం 3 దఫాలుగా రైతులు వేసుకుంటారు. కాబట్టి మనం 3 దఫాలుగా విభజించాము. అందులో మనం 2 దఫాలుగా అయితే వీడియోలో చెప్పడం జరుగుతుంది. DAP ఒక బస్తా, లేదనుకుంటే దీనికి సబ్స్టిట్యూట్ ఇంకా బెటర్గా అనుకోవాలనుకున్నప్పుడు పొటాష్ కాంబినేషన్లో దొరికే ఎరువు ఏంటంటే 14 ఉంటుందండి. అది 75 kgs ఒక ఎకరం పేరు మీద. దీంతోపాటు ఒక 25 kgs యూరియా తీసుకోండి. 25 kgs యూరియా ఉన్న. దీంతోపాటు ఏంటంటే మన పత్తి అనేది అంటే వర్షాధార పంట. వర్షాధార అంటే వర్షాలు పడితేనే దాని సాగు ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలాంటి నీటి ఆధారం మీద సాగు అయ్యే పంట. కాబట్టి దీనికి జీవన ఎరువు అనేది దాని ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది వేసిన వాళ్ళకు కూడా మంచి ఫీడ్బ్యాక్ అనేది కనబడుతుంది. సో అది కూడా మీకు ఫర్దర్గా నేను ఒక రైతు వాడింది మీకు ఫర్దర్గా రైతు అనుభవాన్ని మీకు వీడియో రూపంగా తెలిపే ప్రయత్నం చేస్తాను. సో ఎండోమైక్ అనేది జీవన ఎరువు 125 grams ఉంటుందండి మార్కెట్లో. ఇది ఏంటంటే వాతావరణంలో హెచ్చుతగ్గులు కానీ భూములు ఉన్న ఫాస్ఫేటిక్ ఫర్టిలైజర్ అందుబాటులో లేనిది కూడా అందుబాటులోకి తేవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నీటి ఎద్దటిని కూడా, వర్షాలు ఏంటంటే మనకు ఒకసారి పడతాయి, ఒకసారి పడే గ్యాప్ ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి వాతావరణ మార్పుల వల్ల. సో అలాంటి రేంజ్ కండిషన్లు అప్ అండ్ డౌన్ అయినప్పుడు కూడా మనకి ఎంతో కొంత ఈ జీవన ఎరువు అనేది సపోర్ట్గా ఉండి మొక్క చనిపోకుండా ఉండడం కోసం, గ్రోత్ అనేది అబ్నార్మల్గా కంటిన్యూ అవ్వడం కోసం సపోర్ట్గా పనిచేస్తుంది. సో ఓకేనా. దీంతో పాటు మనకు ఫార్ములా నెంబర్ 7 అంటారు. ఇది అగ్రిమెంట్ సాయిల్ GR ఉంటుంది, ఎకరానికి 10 kgs, ఓకేనా. తప్పకుండా ఈ కాంబినేషన్ అన్ని కలుపుకొని వేసుకోండి. జింకు, ఐరన్, బోరాన్, మ్యాంగనీస్, మడగన, కాపర్ ఉంటాయి. సో ప్రతి పంటలో మనం చెప్తూ ఉంటాము జింక్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. జింక్ అనే మూలకం చాలా చిన్నది, కానీ దాని యొక్క పనితనం చాలా ఎక్కువ ఉంటుందండి. మనం వేసే ప్రతి ఎరువు కూడా పనిచేయాలనుకున్నప్పుడు దాని యొక్క తత్వాన్ని గుర్తు చేసే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే మేజర్గా జింకు. కాబట్టి సో అందుకని ప్రతి రైతు కూడా జింక్ అనేది అగ్రిమెంట్ సాయిల్ వేసుకుంటే మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ దొరుకుతాయి. మొదటి ఎరువులు అయితే ఈ విధంగా ఏంటి, 14 అయితే 75 kgs ఆర్, లేదంటే 50 kgs DAP, మ్యూరేట్ ఆఫ్ పొటాష్. DAP వేసినప్పుడు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక 10 kgs వేయండి. దాంతోపాటు ఎండోమైకోన్ ఉంటుంది 125 grams. దాంతోపాటు అగ్రిమెంట్ సాయిల్ తప్పకుండా బేసల్ డోసులు వేయండి. ఎందుకంటే చాలామంది రైతులు మిస్టేక్ చేసేది ఏంటంటే చెట్టును పెంచడం కోసం 20 యూరియా వేసిందే కంటిన్యూ వేస్తున్నారు తప్ప ఎదుగుదల అనేది స్ట్రేట్గా పత్తి పెరిగితే లాభం లేదండి. సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చినప్పుడు రైతుకు దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది, ఓకేనా. సో దిగుబడి సైడ్ కొమ్మలు ఎక్కువ రావాలనుకున్నప్పుడు 2వ దఫా యూరియాలో 2వ దఫా వేసే ఫర్టిలైజర్లో ఒక బస్తా యూరియా, 15 kgs పొటాషు, అలాగే క్యాలిబోరాన్ దొరుకుతుంది మార్కెట్లో. అది కూడా సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాష్, బోరాన్, అలాగే ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది ఆర్గానిక్ మెన్యూర్, ఆర్గానిక్ బేస్లో ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే సెల్ డివిజన్, కొమ్మలు, కనకవచ నిర్మాణానికి, కణ విభజనకు ఏంటంటే మనకు అద్భుతంగా పనిచేస్తుంది. మీరు వేసిన వాళ్ళు చాలామంది సాటిస్ఫై అవుతారు. అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు ఎన్ని ఎకరాలు ఉండండి, ఒక ఎకరానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు తెలిస్తే ఫర్దర్గా వేసేదానికి ప్రతిదానికి వేస్తుంటారు. కాబట్టి మీరు ఇది ప్రయత్నం చేయండి, ఓకేనా. మొదటి దఫా వేసేదానిలో ఆ విధంగా ఎరువులు వేయండి. 2వ దఫా వేసేటప్పుడు ఎవ్రీ 20 నుంచి 20 రోజులకు వేస్తుంటారు. కాబట్టి ఈ విధంగా 2 దఫాల ఎరువులు మీరు వేసుకున్నట్టయితే మీ పత్తి పంటలు గణనీయంగా దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి ఎరువులు ధరలు తగ్గవు, వాడకమే తగ్గాలి. సో అందుకనే రైతు ఏంటంటే కావాల్సిన మోతాదులో మనం చెప్పుకున్నట్టు రేషియో పద్ధతులు వేసుకొని దాంతోపాటు ఇన్ టైంలో అన్నీ మనం సమకూర్చినప్పుడు మొక్కకి మనకు కావాల్సిన పంట రావడం జరుగుతుంది, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ఓకేనా. పత్తికి సంబంధించిన వీడియోస్ కూడా ప్రాక్టికల్గా రైతు కూడా కొన్ని వీడియోలు మీకు చేపిస్తాను. ఫర్దర్గా ఆ వీడియోలు కూడా వస్తుంటాయి, ఓకేనా. మా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, తోటి రైతుకు ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే
మీరు మంచి విషయాలు మీ దాకా రావాలనుకున్న సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి అప్డేట్ మీకు వస్తుంటుంది కాబట్టి నోటిఫికేషన్ రూపంలో. సరే, సదా మీ సేవలో భరత్ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్. జై కిసాన్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.